దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ ఎంపికలో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆయా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎన్నుకోవడం ద్వారా వాళ్ళు విద్యా విజేతలుగా, విశ్వ విజేతలుగా ఎలా మారవచ్చు అనేది ఎంజీఐటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయమే, అన్ని సీట్లలో 70% 70% వరకు ఎంసెట్, అప్పట్లో ఎంసెట్ అనేవాళ్ళం, ఇప్పుడు యాప్సెట్. అంతే మెడిసిన్ తీసేసాం కాబట్టి ఈఏపీ సిఈటి యాప్సెట్ 2026 కౌన్సిలింగ్ మీకు ఇంకొక వారం 2 వారాల్లో అది వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అందరు విద్యార్థులు అప్లై చేసుకోవాలి. 70% సీట్స్ నింపుతారు. సో దానికంటే ముందే మీరు కావాలనుకుంటున్న కాలేజీలో ఒక 4-5 సెలెక్ట్ చేసుకోండి. మరి ఎక్కువ సెలెక్ట్ చేసుకోవద్దు, మీకు వచ్చిన ర్యాంకును బట్టి. తర్వాత ఇంతకుముందు పూర్వం అంటే ప్రీవియస్ ఇయర్స్లో ర్యాంక్స్కి ఏ ర్యాంకుకి ఏ కాలేజీ వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఒక అవగాహనకి రావాలి. వచ్చిన తర్వాత మీరు ఈ సంవత్సరం ఒక 4-5 కాలేజీలు మీరు అనుకుంటున్న బ్రాంచెస్ 1-2 అంతకంటే ఎక్కువ కాదు ఈ కాలేజీల్లో మార్క్ చేసుకొని ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా మొదటి లిస్టు, ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు ఉంటే థర్డ్ ఫేజ్ కూడా జరుగుతుంది. అదొకటి. అదేవిధంగా మీకు మిగిలిన 30%లో 15% సీట్లు జేఈ మెరిట్ మీద ఇస్తారు. ఆ కాలేజీలు వాళ్ళు కూడా ఇండివిజువల్గా నోటిఫికేషన్ ఇస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్లోనే లింక్స్ పెడతారు. వెబ్సైట్ ద్వారా వాళ్ళు కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్స్ ఆహ్వానిస్తారు. మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. వాళ్ళు కూడా 1వ లిస్టు, 2వ లిస్టు, 3వ లిస్టుని పెడతారు. 3 లిస్టు వరకు వెయిట్ చేసి చూడండి. తర్వాత స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది. తర్వాత మీకు ఎంసెట్లో కూడా 3 లిస్టులు అయిపోయిన తర్వాత మీకు స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్లో చాలా హై మార్క్స్ ఉండి మీకు జేఈఈ ఎంసెట్ రాని వాళ్ళు ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కేటగిరీలో అప్లై చేసుకోవాలి. కానీ అది హై ఫీజు, అది వచ్చేసి $5,000. సో దానికి రెడీ అయ్యి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉన్న వాళ్ళు ఆ కేటగిరీలో కూడా అప్లై చేసుకొని జాయిన్ కావచ్చు. దానికి కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఒకసారి కాలేజీని విజిట్ చేయండి. అక్కడ మీకు అసలు ఎకోసిస్టమ్, ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీకు తెలుస్తుంది. అక్కడ వాతావరణం ఎలా ఉందనేది తెలుస్తుంది. అలాగే కొంచెం పూర్వ విద్యార్థులు, సీనియర్ విద్యార్థులతో కూడా మాట్లాడండి. తర్వాత చాలా విషయాలు మీకు తెలియని ఏంటంటే కొన్ని ఇంటరాక్షన్స్ వల్ల తెలుస్తాయి. కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడటం వల్ల ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. దాన్ని బట్టి కాలేజీ గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. అట్లా మీరు అనుకునే కాలేజీలో ఒక 3-4 కాలేజీలు తెలుసుకోండి. ఇంకోటి, కాలేజీ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా కానీ అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉండి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి, మంచి ఫెసిలిటీ ఉండి హాస్టల్ ఫెసిలిటీ ఉంటే కూడా జాయిన్ అవ్వచ్చు. 2 రకాల చుట్టుపక్కల హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నా కానీ చూసుకొని జాయిన్ అవ్వచ్చు. ఎలాగో డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ చదువుకోవాలనుకుంటారు కాబట్టి కాలేజీ మంచిదే దాన్ని చూసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, తర్వాత హిస్టరీ పరంగా, అంటే పూర్వంలో ఎలా ఉంది కాలేజీ, ఇప్పుడు ఎలా ఉంది, 2 తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ కాలేజీ ట్రాక్ రికార్డ్ ఇన్ ప్లేస్మెంట్స్, అంటే ఈ 1 సంవత్సరానే కాకుండా ఇప్పుడు మీకు తెలుసలేదు ఏ ప్రభావం వల్ల కొంచెం ప్లేస్మెంట్ అన్ని కాలేజీల్లో కూడా కొంత సనగిలింది. అంటే 5-10% తగ్గింది లాస్ట్ ఇయర్ కంటే. కానీ లాస్ట్ 3 ఇయర్స్ తీసుకోవాలి. లాస్ట్ 3 ఇయర్స్ ప్లేస్మెంట్ హిస్టరీ చూడాలి. ఏ కాలేజ్ గురించి తెలుసుకోవాలన్నా కానీ ఏదో ఒక స్టూడెంట్కి హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చిందని చెప్పి హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఏదో 4-5 స్టూడెంట్స్ వచ్చినాయని అట్లా అనుకొని మీరు కాలేజీని మాత్రం దయచేసి సెలెక్ట్ చేసుకోవద్దు.